టాలీవుడ్ కు రెండు కళ్ళు లాంటి దిగ్గజ హీరోలు దివంగత ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎంతో సఖ్యతతో ఉండేవారు. ఏఎన్ఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడూ రాకపోయినా తెర వెనుక మాత్రం ఎన్టీఆర్ కే సపోర్ట్ గా ఉండేవారు. అయితే వారి వారసులైన బాలయ్య, నాగార్జున మధ్య మాత్రం ఆ సఖ్యత ఉన్నట్టు లేదు. నాగ్ ఎవ్వరూ అవునన్నా కాదన్నా వైసీపీ, జగన్ అనుచరులతోనే ఎక్కువ సన్నిహితంగా ఉంటూ వ్యాపారాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే నాగ్ పొలిటికల్ ఎంట్రీపై కొద్ది రోజుల క్రితం వార్తలు హల్చల్ చేశాయి కూడా. ఆయన పొలిటికల్ ఎంట్రీ వైసీపీ నుంచే ఉంటుందని, నాగ్ వైసీపీలో చేరి గుంటూరు నుంచి లోక్సభకు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఏపీ రాజధాని కేంద్రంగా నాగ్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే క్రమంలోనే నాగ్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై నాగ్ స్పందించకపోయినా ఆయన భార్య అమల స్పందించారు. నాగార్జున పొలిటికల్ ఎంట్రీ లేదని, అలాంటిది ఉంటే తామే స్వయంగా చెబుతామని కూడా చెప్పారు. ఇక ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే నాగ్ పొలిటికల్ ఎంట్రీ డైరెక్ట్గా లేకపోయినా ఇండైరెక్ట్గా ఉంటుందని తెలుస్తోంది. నాగ్ వైసీపీ కోసం తెర వెనుక నుంచి పనిచేస్తున్నట్టు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో నాగ్కు వ్యాపార భాగస్వామిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ సీటుకు పోటీ చేయడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. దీని వెనుక నాగ్ ప్లాన్ కూడా ఉన్నట్టు సమాచారం. నిమ్మగడ్డ ప్రసాద్ నాగార్జునతో పాటు మరికొందరు జగన్తో వ్యాపార భాగస్వాములుగా ఉన్నారన్నది అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పక్కా బిజినెస్ మ్యాన్ అయిన నాగ్ డైరెక్ట్గా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడం కంటే తెర వెనుక నుంచే వైసీపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి తన పని తాను చేసుకోవడమే బెటర్ అన్న డెసిషన్కు వచ్చినట్టు తెలుస్తోంది. నాగ్ డైరెక్ట్గా వైసీపీకి సపోర్ట్ చేస్తే తర్వాత టీడీపీతో, చంద్రబాబు, బాలయ్యతో ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇబ్బంది రావచ్చు. అందుకే నాగ్ వైసీపీ కోసం తెర వెనుక మంత్రంగా నడిపిస్తూ నిమ్మగడ్డకు సపోర్ట్ చేయాలన్న డెసిషన్కు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ అధికార టీఆర్ఎస్తో చాలా క్లోజ్గా ఉంటోన్న నాగ్ ఏపీలో వైసీపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసే ప్లాన్తో ఉన్నట్టు సమాచారం. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.